టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు చిరునామాగా గుర్తింపు పొందిన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం హిట్ జోష్‌లో ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం'. ఏకే-47 ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' వంటి హిట్ చిత్రాలు రైటర్, హీరో కాంబోగా కలిసి పనిచేసిన వీరిద్దరూ ఇప్పుడు డైరెక్టర్‌గా హీరో మొదటిసారి చేతులు కలపడం సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇటీవల విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేశాయి. అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత కొన్ని సాంకేతిక మార్పులు చోటు చేసుకున్నాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో త్రివిక్రమ్ టెక్నికల్ టీంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు సమాచారం. సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ మార్పులు జరిగినట్టు టాక్ వినిపిస్తుంది. ముందుగా వేసిన భారీ సెట్పై పూర్తిగా సంతృప్తి చెందిన రీడిజైన్ చేయించినట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం నుండి మొదటి పార్ట్ను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. వరుస పెరుగుతున్న ఆయన ఇమేజ్‌కి, నటనకు ఏమాత్రం తగ్గుదల లేకుండా వరుసగా ప్రేక్షకుల్ని అలరిస్తుండటం విశేషం. థియేటర్స్‌లోనూ, ఓటీటీలోనూ ఆయన సినిమాల మంచి స్పందన అందుకోవడంతో వెంకటేష్ మార్కెట్ మరింత బలపడింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతుండటంతో నిర్మాతలు కూడా వెంకీతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు నిజమవుతుంది. కొన్ని మార్పుల కారణంగా షూటింగ్ షెడ్యూల్‌లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ లేకుండా మేకర్స్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయాలని ఇప్పటికే నిర్మాణ సంస్థ ప్రకటించగా, ఆ డేట్‌ను టార్గెట్‌గా పెట్టుకుని టీం పక్కా ప్రణాళికలతో పనిచేస్తున్నట్లు సమాచారం. భారీ సెట్ తిరిగి నిర్మాణం షూటింగ్‌పై ప్రభావం చూపుతుందా అనే సందేహాలు ఉన్నా, విడుదల విషయంలో మేకర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారని టాక్. సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర కథలో ప్రత్యేకమైన ట్రాక్‌గా ఉండబోతుందని వినిపిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ మేళవింపుతో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా తన సినిమాలను విడుదల చేస్తున్నారు వెంకటేష్. ఇప్పటివరకు ఒక్కో చిత్రానికి 10-12 కోట్లు తీసుకునే వెంకటేష్ ఇప్పుడు ఏకంగా 20-25 కోట్ల రూపాయలు వరకు తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇదంతా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయం అవ్వడం, మార్కెట్ పరంగా కూడా ఒక్కసారిగా వెంకటేష్ క్రేజ్ పెరిగిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల చిరంజీవి నటించిన 'మనశంక వరప్రసాద్ గారు' చిత్రంలో కూడా గెస్ట్ అపీరియన్స్ పాత్రకి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మరోసారి క్రేజ్ పెరిగిపోయింది. దీంతో రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటేష్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. దాంతో 'ఆదర్శ కుటుంబం' మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.